పోలింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఏజెంట్ల సంఖ్యను అనుసరించి అందుకు తగినట్లుగా ఫామ్ 17సిలను వారందరికీ మనం కార్బన్ పేపర్ ఉపయోగించి అందరికీ సరఫరా చేయవలెను. ఒకవేళ మీ పోలింగ్ కేంద్రంలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నచో వారికి సరిపడా 17సిలు మీ వద్ద ఉండవు. 17సిలు అనేవి పార్లమెంటుకు 10, అసెంబ్లీకి 10 ఇవ్వడం జరుగుతుంది. మీరు పోలింగ్ కేంద్రం నుండి ఈవీఎం యంత్రాలు మరియు పోలింగ్ సామాగ్రి రిసెప్షన్ సెంటర్కు తెచ్చిన వెంటనే రిసెప్షన్ సెంటర్లో ఈ విధంగా స్పెషల్ కౌంటర్ మరియు జనరల్ కౌంటర్ అని 2 కౌంటర్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. మీ సెగ్మెంట్లలో ఉన్న అధికారుల లభ్యతను బట్టి ఈ కౌంటర్ల సంఖ్య ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఈ స్పెషల్ కౌంటర్లో పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎం పేపర్స్, అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎం పేపర్స్, కామన్గా ఉండే ఇంపార్టెంట్ ఫామ్స్, అలాగే ఈవీఎంస్ స్వీకరించబడతాయి. ఈ 4 విభాగాలలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఏదైనా తేడాగా ఉన్నట్టయితే మిమ్మల్ని వెనక్కి పంపడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ఫామ్ 17సి. ఇందులో ఉన్న ప్రతి వివరాన్ని పరిశీలిస్తారు. పిఓ రిపోర్ట్ 1, 2, 3. రిపోర్ట్ 1 మార్క్ పోల్ సర్టిఫికేట్. రిపోర్ట్ 2 సియులో ఉన్న బ్యాటరీ మార్చినప్పుడు ఇచ్చే రిపోర్ట్. రిపోర్ట్ 3 పోలింగ్ ముగిసిన తరువాత క్లోజ్ బటన్ నొక్కినట్లుగా ఇచ్చే రిపోర్ట్. ఈ 3 ఉన్నది లేనిది పరిశీలిస్తారు. సాధారణంగా రెండవది ఉండకపోవచ్చు. పార్లమెంటుకు సంబంధించిన మార్క్ పోల్ స్లిప్పులు కలిగిన బ్లాక్ ఎన్వలప్. ఆ తరువాత అసెంబ్లీకి సంబంధించి ఫామ్ 17సి. ఇది కూడా మొదటి నుంచి చివరి దాకా పరిశీలిస్తారు. ఆ తర్వాత పిఓ రిపోర్ట్ 1, 2, 3. అసెంబ్లీకి సంబంధించి 3 రిపోర్ట్లు. ఫస్ట్ రిపోర్ట్ మార్క్ పోల్ జరిగినట్లుగా మార్క్ పోల్ సర్టిఫికేట్. రిపోర్ట్ 2 సియులో ఉన్న బ్యాటరీ మార్చినప్పుడు ఇచ్చే రిపోర్ట్. థర్డ్ వన్ పోలింగ్ తర్వాత క్లోజ్ బటన్ నొక్కినట్లుగా ఇచ్చే రిపోర్ట్. ఇందులో కూడా రెండవది దాదాపుగా ఉండకపోవచ్చు. నెక్స్ట్ వన్ అసెంబ్లీకి సంబంధించి మార్క్ పోల్ స్లిప్పులను కలిగిన బ్లాక్ ఎన్వలప్. ఆ తరువాత కామన్ గా ఉండే ఫామ్ 17A. ఇది సీలింగ్ లో ఉంటది కాబట్టి దీన్ని పరిశీలించరు. ఆ తరువాత పార్లమెంటు మరియు అసెంబ్లీలకు సంబంధించిన పిఓ డైరీ. ముఖ్యంగా ఈ సందర్భంలో 17సి మరియు డైరీలను 2 పక్క పక్కనే ఉంచుకొని కంపేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఓటర్ల అసిస్టెంట్ల డిక్లరేషన్స్. ఆ తర్వాత విజిట్ షీట్స్. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కౌంటర్లో ఉన్న అధికారులు మీ నుండి ఈవీఎంస్ స్వీకరిస్తారు. ఈవీఎంస్లో ముఖ్యంగా వాటికి జోడించబడిన ట్యాగులు బియు ట్యాగ్ బియుకే వేయబడిందా, వివిప్యాట్ ట్యాగ్ వివిప్యాట్కే వేయబడిందా, సియు ట్యాగ్ సియుకే వేయబడిందా అనే వివరాలు పరిశీలించి వీటినన్నింటినీ స్పెషల్ కౌంటర్లో స్వీకరిస్తారు. ఆ తరువాత మీరు జనరల్ కౌంటర్కు వెళ్ళవలెను. ఇది నామమాత్రపు కౌంటరు. ఇందులో అన్నీ కూడా కవర్లు. అందులో కూడా పెద్ద కవర్లు. 3వ పెద్ద కవరు, 4వ పెద్ద కవరు, 5వ పెద్ద కవరు, 6వ పెద్ద కవరు. 3వ పెద్ద కవరులో లోపల 6 చిన్న కవర్లు ఉంటాయి. 6 కూడా సీలు చేయబడి ఉంటాయి. 4వ పెద్ద కవరు లోపల 12 చిన్న కవర్లు ఉంటాయి. అందులో 4 సీలు చేయబడి ఉంటాయి. 5వ పెద్ద కవరు లోపల ఒక చిన్న కవరు ఉంటుంది. అదేవిధంగా 6వ పెద్ద కవరు లోపల ఒక చిన్న కవరు ఉంటుంది. ఇందులో లోపల ఏమి ఉన్నాయో అనేది తరోగా చెక్ చేయరు కానీ
ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 4/10 4/10 అనేది టెస్ట్ ఓటుకు సంబంధించిన డిక్లరేషన్. ఈ 4/10 అనేది 4వ పెద్ద కవరులో ఉంచాలి. మీ పోలింగ్ కేంద్రంలో టెస్ట్ ఓటు ఉన్నట్టయితే దానికి సంబంధించిన డిక్లరేషన్ మీరు 4/10 కవర్లో ఉంచి ఆ కవరును 4th పెద్ద కవర్లో ఉంచుతారు. ఒకవేళ మీ పోలింగ్ కేంద్రంలో టెస్ట్ ఓట్ లేనట్టయితే రిపోర్టు నిల్లని రాసి ఆ రిపోర్టును 4/10 అనే చిన్న కవరులో ఉంచి ఈ కవరును 4వ పెద్ద కవరు లోపల ఉంచవలెను. ఈ విధంగా ఈ జనరల్ కౌంటర్లో లోపల ఎన్ని చిన్న కవర్లు ఉన్నాయి అనే విషయాన్ని మాత్రమే పరిశీలిస్తారు, కానీ అందులో ఏమి ఉన్నాయి అనేది చూడరు. ఈ విధంగా మీరు స్పెషల్ కౌంటర్లో ఈ వివరాలు, జనరల్ కౌంటర్లో ఈ వివరాలు సమర్పించిన తరువాత మీరు అనెక్సర్ 22ను 2 రకాలుగా తయారు చేసుకుని ఒకటి కౌంటర్ ఇన్ఛార్జ్కు ఇచ్చి రెండవ దాని మీద మీరు కౌంటర్ ఇన్ఛార్జ్ చేత సంతకం చేయించుకొని మీ వద్ద ఉంచుకొనవలెను. అదేవిధంగా పార్లమెంటు మరియు అసెంబ్లీలకు సంబంధించిన 17Cల యొక్క నకళ్ళు కూడా మీరు మీ వద్ద ఉంచుకోవడం మంచిది.